అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. పిల్లల హెల్త్కి సంబంధించి మనం ఎన్నో ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ పెడుతూ ఉంటాం కదండి. వాటన్నిటినీ మించి శక్తినిచ్చే రాగి లడ్డూని రోజుకొకటి పెట్టి చూడండి. పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని కడాయిలో 1 స్పూన్ నెయ్యిని వేసుకుందామండి. నెయ్యి కరుగుతున్నప్పుడు ఇందులో 2 కప్పుల రాగి పిండిని వేసుకుందాం. రాగి పిండి లైట్గా కలర్ మారి మంచి వాసన వస్తుందండి. అప్పుడు వరకు దీన్ని వేయించుకోవాలి. పిండి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని 2 కప్పుల రాగి పిండికి 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లాన్ని కొద్దిగా వేసుకుంటూ రాగి పిండిని వేసుకొని ఇందులోనే 2 యాలకులను కూడా వేసుకొని బెల్లం రాగి పిండి కలిసేలాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ ఆడుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. నెయ్యి పిండిలో మనకు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇది వండొచ్చేంత వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండాలండి. నెయ్యి ఇష్టం లేకపోతే ఇందులో మీరు గానుగ నూనె అయినా వేసుకోవచ్చు. ఇందులో మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ని కానీ ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని లడ్డూలుగా చేసుకోవచ్చండి. నెయ్యిని సరిపడంత వేసుకుని లడ్డూలుగా చుట్టుకోవడమేనండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాగి లడ్డు పిల్లల స్నాక్స్ బాక్సుల్లో ఖచ్చితంగా ఉండాల్సిందేనండి. అంతేనండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మన రాగి లడ్డు రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.